హనీ ఘాటుగా పెట్టాలా వద్దా, పౌడర్ వేయాలా వేయకూడదా? హాయ్ అండి, ఎలా ఉన్నారు? డాక్టర్స్ చెప్పేది ఏంటి, ఏవి రాయద్దు, జస్ట్ సోప్ తోటి లైట్గా స్నానం చేయించేయండి వామ్ వాటర్ తోటి అని చెప్తారు. సున్ని పిండి రాయండి, ఆ పిండి రాయండి, ఈ పిండి రాయండి. సో ఆ మిస్టేక్ మీరు పొరపాటును కూడా చేయకండి. ఎంతమంది ఎవరు ఏది చెప్పినా పెద్దవాళ్ళు మీకు చేయించలేదా మేము, మీరు ఇప్పుడు బాగానే ఉన్నారు కదా అని మాటలు వస్తూ ఉంటాయి. కానీ మనం అవి పట్టించుకోవద్దు. ఆ తర్వాత అందరికంటే బాధపడేది అమ్మలు. తేనె నాకు ఇస్తే మాటలు బాగా వస్తాయి, తొందరగా వచ్చేస్తాయి, అవి ఇవని అంటారు. మాటలు వచ్చే టైంకి ఎలాగైనా వస్తాయి, తేనె నాకు ఇచ్చినంత మాత్రాన వచ్చేవు. సో హనీ కూడా అస్సలు ఇవ్వకండి. మనం ఏంటంటే ఎలా అయిపోతాం అంటే, పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినకపోతే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు అని కూడా కొంచెం మనం ఒప్పుకుంటాం. జస్ట్ ఆయిల్ మసాజ్ అయితే మంచిది. నువ్వుల నూనె ఉంటుంది కదా, నేనైతే మా బాబుకు నువ్వుల నూనె యూజ్ చేశాను. లెక్కి రాసి కొంచెం టెస్ట్ చేయండి, బాగానే ఉంది అనుకుంటే కనుక మంచిగా ఆయిల్ మసాజ్ మాత్రమే ఇవ్వండి. వాళ్ళకి ఒక గ్రేట్ రిలీఫ్ కూడా ఉంటుంది ఆయిల్ మసాజ్ వల్ల. మార్కెట్లో బేబీ ఆయిల్ అది ఇదని బాగా దొరుకుతాయి, కానీ నా సజెషన్ అయితే వాటికంటే కూడా బెస్ట్ ఏంటంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్. మీకు ట్రస్టెడ్ది మీ ఇంటి దగ్గర ఏదైనా ఉంటే, లేదా మీ కళ్ళ ముందు ఎవరైనా చేసిస్తాను అని అంటే కనుక అలా చేపించుకొని తీసుకొచ్చి యూజ్ చేయండి. దట్ ఈస్ బెస్ట్. కాటుకు కూడా పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, పెడితే బొట్టు ఇక్కడ పెట్టండి. అది కూడా మంచి ఆర్గానిక్ దీంట్లో చేసుకోగలిగితే కనుక డిస్టీ అంటాం కాబట్టి పెట్టి చూడండి. కొంచెం ఇవి స్కిన్ పైన బాగానే ఉందంటే అది పెట్టండి, లేదంటే అది కూడా స్టాప్ చేసే. పౌడర్ రాస్తే ఫ్రెష్నెస్ ఉంటుంది, పిల్లలకి రాయాలి అని అంటారు. అస్సలు రాయకండి. టాల్కమ్ ఉంటుంది పౌడర్లో, అందుకే యూస్ చేయకూడదు అని అంటారు. సో కొన్ని బ్రాండ్స్ ఏంటంటే టాల్కమ్ ఫ్రీ పౌడర్స్ అని కూడా వస్తున్నాయి. ఏదన్నా కానీ డాక్టర్ చెప్పేది ఏంటంటే పౌడర్ అనేది చాలా ఫైన్ పార్టికల్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఇన్హేల్ చేసేటప్పుడు ఈజీగా వాళ్ళకి లంగ్స్లో పట్టేస్తుంది ఆ పౌడర్. మా డాక్టర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్గా ఉన్నట్టయితే నాకు కమెంట్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడము, లైక్ చేయడము తప్పకుండా మర్చిపోకండి.